నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఒకవైపున కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరి అటు దేశ విదేశాల పర్యటనలు చేసి మరి పెట్టుబడులను ఆకర్షించి తీసుకొస్తా ఉన్నారు. కానీ దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అబ్బా కొడుకులు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేసినటువంటి విమర్శలు కూడా ఈ రోజున రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా అంటే పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తుందా, లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి పెట్టుబడుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కసు చిమ్ముతా ఉన్నారా? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, పెట్టుబడులు అనేటువంటివి, పరిశ్రమలు ఎలా వస్తున్నాయి మనం చూస్తున్నాం. ఇవాళ ఒక చారిత్రక ఘట్టం. గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడికి శంకుస్థాపన జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రి వైష్ణవి ఆయన కూడా వచ్చారు. మరి ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే వీటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు, అబ్బా కొడుకులు రిబ్బను కత్తిరి జేబులో పెట్టుకుని తిరుగుతారు అంటూ మరి ఒక ముఖ్యమంత్రిని, మంత్రిని హేళన చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి? వాళ్ళేమో గొడ్డళ్ళు, కత్తులు, బాంబులు జేబులు పెట్టుకుని తిరిగేవాళ్ళు. వీళ్ళేమో రిబ్బన్లు కట్ చేయడానికి కత్తెరలు పెట్టుకుంటున్నారు. తప్పేంటి? వీళ్ళు ఈరోజు రాష్ట్రానికి గత సంవత్సరం కనుక మనం చూసుకుంటా ఉంటే భారతదేశం వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులను లెక్కేసుకుంటే 25% ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారు. ప్రచారం చేసుకోవడంలో వీళ్ళకి లోపం, వాళ్ళు విమర్శించడంలో ముందెత్తునున్నారు. ఈరోజు మీరు చెప్పినట్టు 1,35,000 కోట్ల రూపాయలతోటి ఈ గూగుల్ డేటా సెంటరు ఏదైతే విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతుందో, ముందుగా ప్రపంచంలో గూగుల్ డేటా వాళ్ళ సంస్థని విదేశాల్లో పెట్టాలనుకున్నప్పుడు ఏ దేశంలో కాకుండా భారతదేశాన్ని ఎన్నుకోవడం అనేది ముందుగా భారతీయులుగా మనం గర్వించాలి. వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు అనువైన ప్రదేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఆంధ్రులందరూ రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవాలి. నువ్వు ఆంధ్రుడు కాదా కన్నబాబు? మీరు ఆంధ్రులు కాదా? ఎందుకు వచ్చే పెట్టుబడుల గురించి విష ప్రచారం చేస్తూ ఉన్నారు? మీరే తీసుకుని వస్తే మీరు ఎందుకు ఆ రోజు శంకుస్థాపనలు చేయలేదు? ఎందుకు ఎంఓయూలు చేయలేదు? ఈరోజు అక్కడ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసే ప్రదేశాల్లో రైతులకు సంబంధించి పొలాలు తీసుకున్న సందర్భంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దౌర్జన్యంగా తీసుకుంటున్నారు అని చెప్పని మరో కొత్త రాగాన్ని అందుకున్నారు. అంతకుముందేమో మేమే తీసుకొచ్చాము, దీన్ని పేరు మార్చారు అంతే తప్ప ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు, ఇది మేమే తీసుకుని వచ్చాము అని చెప్పని మాట్లాడారు. ఆ రోజు 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పిన స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఏమన్నారు? ఇది రావడం మొదలుపెట్టిన తర్వాత మామూలుగా అక్కడ ఏముంది, దీనివల్ల ఏం జరుగుతుంది? ఒక షెడ్డు, అంతకంటే ఏముంటుంది అక్కడ, గోడౌన్ అని చెప్పని మాట్లాడారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి నేనే మాట్లాడాను, ఆ రోజు ఒప్పందాలు జరిగినాయి అని చెప్పని వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ అతను వచ్చి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రైతుల భూములు తీసుకుంటాం మాట వాస్తవం, రైతుల భూములు సేకరించాలి. దానికి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలకే స్థలం కేటాయిస్తూ, అలాగే వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ముందు పెట్టింది. దానికి వాళ్ళు అంగీకరించారు. ఇవి ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవడంలో విఫలమవుతూ ఉంది. నిస్సందేహంగా చెబుతున్నాను, విఫలమవుతూ ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియదు. ఇంత ప్రయోజనాలు జరుగుతున్న విషయం ప్రజలకు తెలియదు. దాన్ని అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ చేత మాట్లాడించకపోవడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు. ఇప్పుడే కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలు వస్తున్నాయి, దానివల్ల ఎక్కడ ఉపయోగాలు జరుగుతున్నాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది, దానివల్ల రాష్ట్రానికి రాబోయే ఆదాయం ఏంటి, వస్తున్న పరిశ్రమలు ఏంటి, వీటిని విడమర్చి చెప్పే దాంట్లో, ప్రజల చేత మమేకమైపోయి ప్రజల చేత చెప్పించే దాంట్లో స్థానిక శాసనసభ్యులు కావచ్చు, లేదంటే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఈ విషయంలో వెనకబడ్డారని చెప్పి అయితే మనం చెప్పడంలో ఎలాంటి మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రొమ్ము విరుచుకుని దమ్ముగా చెప్పే ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో ఇంత గొప్ప ఎత్తున జరుగుతూ ఉంటే అశ్విని వైష్ణవి గారు వచ్చేసి ఈరోజు ఏ విధంగా మాట్లాడారు? భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన విజనరీ లీడర్ లేడని చెప్పి స్వయంగా ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉంటే, లోకేష్ బాబు పడ్డ శ్రమను గురించి చెబుతూ ఉంటే, ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి తండ్రి కొడుకులు పడ్డ కష్టాన్ని, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని, ఇప్పుడు రాబందుల్లో అడ్డం పడుతున్నటువంటి ఈ విషయాలని
ప్రజలకి ఎందుకు విడమర్చి చెప్పలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దీని గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి కదా, మరి ఎందుకు జరగట్లేదు? ఎవరు అడ్డుపడుతున్నారు? వీళ్ళు ఎందుకు ప్రచారం లోపం జరుగుతూ ఉంది? వాళ్ళు ఈ విధంగా విష ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు? ఈ రోజు దాని గురించి మీరు ఇందాక నేను చెప్పినట్లుగా ఆ రైతుల్ని భాగస్వామ్యులు చేసేసి వాళ్ళ చేత విడమర్చి చెప్పిస్తూ ఉంటే, లేదు ఒక వారం రోజుల ముందు నుంచి వివిధ శాఖ మంత్రులు వెళ్ళటం కావచ్చు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి దాని గురించి మాట్లాడుకుంటూ చర్చను కనుక తీసుకొని వస్తే, దీనివల్ల ఒకరోజు ఇదిగో ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నాయి, రేపు ఫలానా రోజు శంకుస్థాపన జరగబోతూ ఉంది, రెండో రోజు దీనివల్ల ఇంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది, దీనికి అనుబంధంగా ఇన్ని పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి, మూడో రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థకి 12 దేశాలకి తూర్పు ప్రాంతంలో సముద్ర మార్గంగా వాళ్ళకి డేటాను అందించబోతున్నారు, వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయబోతున్నారు, 12 దేశాలు దీంట్లో కలిసి ముందుకు రాబోతున్నాయి. దీన్ని చెప్పాలి కదా. వీటి గురించి వరుసని రోజుకో రోజు మాట్లాడుతూ ఉంటే, దాని గురించి చర్చిస్తూ ఉంటే, దాని గురించి ప్రసార మాధ్యమాల్లోనూ పత్రికల్లోనూ వివరంగా వస్తూ ఉంటే, ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో శాసనసభ్యులు 164 మంది మీ కూటమికి ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన 11 నియోజకవర్గాల్లో మీ నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ముందుగా ఎక్కడికక్కడ కాలేజీల్లో లేదంటే విశ్వవిద్యాలయాల్లో దీని విశిష్టత గురించి చెబుతూ గ్రామ స్థాయిలో సహా దీని గురించి విడమర్చి చెప్తా ఉంటే, ఈరోజు ఈ మాట్లాడే వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పేవాళ్ళు కదా. ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి, దానివల్ల ఎంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది, ఎన్నిటికి ఒప్పందాలు జరిగినాయి. ఈ ప్రచారం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే తండ్రి కొడుకులు ఈ విధంగా కష్టపడుతూ పెట్టుబడులు తీసుకొని వస్తూ వాళ్ళు ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుంటే రాష్ట్రాన్ని, వీళ్ళు ఈ విధంగా ప్రతిదీ ఇట్లా అడ్డం పడి ఇబ్బందికరంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే, దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేను భావిస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా సరే నిజం ఇంటి గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చూసి వస్తుందని చెప్పనే సామెత మనకు ఉంది. కాబట్టి దాని మీద వీళ్ళు దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను ప్రత్యేకంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.